నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి ఎందుకు ఏర్పాటు చేయదలుచుకున్నామంటే గడిచిన నెల రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఏవైతే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేసే విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కులాల మధ్యలో కుంపట లేపడం, ఆజ్యం పోయడం, తీరా వారే చల్లార్చడం ఇదో ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఇప్పుడేం కొత్త ఏం కాదు. గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ఈరోజు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో కూడా వాస్తవానికి మనం ఒకసారి గమనించుకుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి వాస్తవానికి ఏవైతే ఈ కులాలు ఉన్నాయో సెట్టిబెల్జా, ఈడుగా, శ్రీశైన, యాత, ఈ కులాలన్నీ కూడా ఆనాడు 97లో అంటే 1997లోనే ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఏంటి ఆ జీవో అంటే, ఈ కులాలన్నీ ఉపకులాలుగా చేరుస్తూ గౌడ అని పెట్టి బ్రాకెట్లో ఉపకులాలన్నీ కూడా తీసుకురావడం ఆనాడు ఆ జీవో ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నీ వారి వారి అభ్యంతరాలు తెలిపిన తర్వాత ఆ యొక్క జీవోని అప్పుడు హోల్డ్లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత రాకముందు, అంటే 2024 ఎన్నికల ముందు కూడా ఎవరి క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలిసిన విషయం. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినప్పటికి కూడా అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలి, అందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇండివిజువల్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఆనాడు అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి కులాల మధ్య చిచ్చు లేపాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నెల రోజుల క్రితం మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఏ విధంగా జారీ చేయడం జరుగుతుందో మనందరికీ తెలుసు. మళ్ళీ 97 ఏవైతే వారు జీవో ఇష్యూ చేశారో అదే జీవోని తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ ఈ అన్ని కులాలని కూడా ఉపకులంగా చేరుస్తూ, గౌడ ఇంటూ బ్రాకెట్లో ఉపకులాలుగా చేరుస్తూ ఆ యొక్క సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయడం జరిగింది. వాస్తవానికి మొదట్లో మేము ఎవరు కూడా రాలేదు. ఎందుకు మేము ఆందోళన చేయలేదంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు అది టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. మేము కూడా టెక్నికల్ ఇష్యూ అని భావించి కొంత సమయం ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఎక్కడా కూడా మేము ఆందోళన చేయలేదు. రిప్రజెంటేషన్ మాత్రం సెట్టిబెల్జా సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కలిసి గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, అదేవిధంగా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి గారికి కూడా ఈ యొక్క అంశం మీద మనం స్పందించాలి అనే ఉద్దేశంతో వారిని కూడా ఒక అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కాబట్టి, జిల్లా అధ్యక్షుడు కాబట్టి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ మంత్రి గారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్, అంటే ఆయనే పెద్ద అవగాహన ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నాడు కాబట్టి సరే వారికి అవగాహన ఉందే అనుకుందాం. ఒక రోజేమో సాఫ్ట్వేర్ అప్డేట్ అంటారు, ఇంకో రోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో గత ప్రభుత్వం చేసిందంటారు, ఇంకో రోజేమో అబ్బాయి ఇది కాదు మొత్తం మేమే చేసామని ఇంకో రోజు ఆయనకి చెప్పుకుంటా ఉన్నాడు. ఇదంతా గమనిస్తే చూస్తే ఒకసారి జగ్గిరెడ్డి గారు ఏం మాట్లాడారో మీ అందరూ కూడా మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయడం జరిగింది. పెద్దలందరూ జగ్గిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు ఆయన? సెట్టిబెల్జా సామాజిక వర్గం అంతా కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉంది, దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారిది అని ఒక స్టేట్మెంట్ మన అధ్యక్షుడైనటువంటి జగ్గిరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దానికి మంత్రి గారు ఏం మాట్లాడారు? ఈయనకి అవగాహన లేదు, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు, ఈయనకి ఎటు సామాజిక వర్గం గురించి ఏమీ తెలియదు, అసలు ఈయన ఎవరు మాట్లాడడానికంటే
ఒక నాయకుడిగా సామాజిక వర్గాలైనా ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము స్పందిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈయన మాట్లాడే మాట ధోరణి కూడా ఒక ఇంత అభ్యంతరకరమే. మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది, మాట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది, మాటకు ముందు జగ్గిరెడ్డి గారు, మాట తర్వాత జగ్గిరెడ్డి గారు. వాస్తవ పరిస్థితులు ఒకసారి మీరు గమనించాలి. 97లోనే ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆ జీవోని తీసుకొచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని కులాల మధ్య జిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మంత్రి కానీ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మంత్రికి నేను అవగాహన ఉందో లేదో ఒకసారి మేము అడుగుతున్నాం. అనేక సందర్భాల్లో వాస్తవానికి ఆయనకి అవగాహన ఉంది, మాకు అవగాహన లేదు, మా అజ్ఞానం అపారం, ఆయన జ్ఞానం ఉన్న జ్ఞానవంతులు. అందుకే అనుకో మాకు ఎప్పుడు కూడా మెమోని జీవో అని పిలవడం నాకు తెలియదు, మెమోని జీవో అని పిలవడం ఎప్పుడు చూడలేదు. జీవోని కింద పిలుస్తాం, మెమోని పిలుస్తాం. గౌరవ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ అని ఏ రోజు పిలవలేదు, తహసీల్దార్ని పట్టుకుని గౌరవ కలెక్టర్ గారిని ఏ రోజు పిలవలేదు, ఒక కానిస్టేబుల్ని పట్టుకుని ఎస్ఐ అని పిలవలేదు, ఒక ఎస్ఐని పట్టుకుని కానిస్టేబుల్ అని పిలవలేదు. ఎవరికి అవగాహన రాయిచ్చాం, ఆయనకా మాకా అంటే పొంతలు లేని సమాజాలను అదే నిజమని భావిస్తా ఉన్నారు ప్రజలు. దయచేసి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి మీకు గమనించండి. క్యాస్ట్ సర్టిఫికేట్లు మొన్నటి వరకు 2025 ఎన్నికల ముందు వరకు 4 ఎన్నికల ముందు వరకు ఎలా జారీ అయినాయి, ఇప్పుడు ఎలా జారీ అవుతున్నాయి? దీనికి సమాధానం పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఏదో మా మీద ఆపాదిస్తున్నారు. వాస్తవం కరెక్టే. 2023లో ఒక మెమో జారీ చేయడం జరిగింది. ఏం జరిగింది 2023లో మెమో ఏంటంటే దీని మీద ఒకసారి పరిశీలించమని ఆ రోజు మెమో జారీ చేయడం జరిగింది, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అంటే ఈ జీవోని ఎవరిని తీసుకొచ్చారు, ఎవరి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు? మీరు గుడ్డ కాల్చి మా మొహాల మీద పడేసి మీరు తుడుచుకోండి అంటే ఇక్కడ ఎవరో కూడా సిద్ధంగా లేం. ఏది వాస్తవాలో అదే ముందరకు తీసుకొస్తాం. మీరు ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది అని చెప్పిన మీరు, మీ అమ్మగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా ఉన్నారు అంటే అందుకు ఆయన ఉన్మాది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని 15 సంవత్సరాలు భరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అందుకు ఆయన ఈ రోజు ఉన్మాది అయ్యారు. మీ కుటుంబాన్ని 15 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గంలో మోసింది, అందుకని ఆయన ఉన్మాది అయ్యారు. జగ్గిరెడ్డి గారు ఎల్లకాలం మిమ్మల్ని కాపాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, అందుకని అంతరాహిత్యంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ప్రతిదీ సమాధానం చెప్తాం. మీరు చేసే అవగాహనలు కానీ ఎక్కడికక్కడ అండగడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎట్టి పరిస్థితులు 1-2 సార్లు చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు కులాల మధ్య చిచ్చు రేపితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అన్ని కులాలను మేము సమానంగా గౌరవిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అందరూ కూడా ఒకే తాటిపై ఉన్నాం. ఏదన్నా తెరపైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా అందరూ కూర్చుని చర్చించుకునే గౌరవ పెద్దల దగ్గరికి కూడా తీసుకుని వెళ్తాం. అంతేగాని మేమేదో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారని మీరు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. మీరు వెనక్కి తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మేము అవగాహన ఉండే మాట్లాడుతున్నాం లేదో ప్రజలకు తెలుసు. మీరు ఏ స్థాయిలో వ్యక్తులో ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మా అందరికి కూడా తెలుసు. అందుకనేమో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీ స్థానికంలో ఉన్న సహచర మంత్రులను అడగండి. ఒక బఫూన్ మంత్రిగా ఈరోజు మీ క్యాబినెట్ అభినందిస్తుందంటే ఒకసారి మీ ఆలోచన విధానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం.